అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడు స్వల్ప దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నట్టు వెల్లడించింది. కోవిడ్ చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్ లో ప్రచారంలో ఉన్న బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో వెంటనే ఇంటికి చేరుకున్నారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఇంటి నుంచే ఆయన విధులు నిర్వర్తిస్తానని వైట్ హౌస్ తెలిపింది. స్వల్ప లక్షణాలు కనిపించగా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ గా తేలినట్లు వివరించింది. ఇక యూనిడోస్ ప్రచారంలో ప్రసంగించాల్సి ఉన్న ఆయన అర్ధాంతరంగా తన పర్యటన నిలిపివేసి డెలావేర్ కు బయలుదేరారు. ఎయిర్ ఫోర్స్ 1లోకి ఎక్కేటప్పుడు బైడెన్ మాస్క్ ధరించలేరు. ఇక బైడెన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బారి నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురి కావడం చర్చనీయాంశమైంది.